చాలా మంది నాకులాగే చాలా మంది నెట్టింట్లో ఇవి చూస్తున్నారు. పండు గారి గురించి, ఆరోగ్యం గురించి. మీరు చూసాక మీకు ఏమనిపించింది? మాటల్లో ఆయన ఏం చెప్పారు? బాధ అనిపించింది. మేము నిలబడి పడుకొని ఉన్నారు. మాకు చూసి బాధ అనిపించింది. అంటే ఇప్పుడు డాక్టర్ గారితో నేను కూడా మాట్లాడాను. రికవర్ అయిపోతారు షార్ట్ టైంలో. ఒక 6 మంత్స్‌లో డాన్స్ కూడా వస్తది. అది ఒక రకంగా యాక్సిడెంట్ అవ్వడం బాధాకరమే. ఇట్లా రికవరీ అవ్వడం కొంత హ్యాపీనెస్ అనిపిస్తుంది. హ్యాపీనెస్ అనిపించింది. సిక్స్ మంత్స్ అన్నారు డాక్టర్లు. మీకు పండు గారికి ఎట్లాంటి సంబంధం? ఎంతకాలం నుంచి మీకు ఆయనకి పరిచయం ఉంది? దగ్గర నుంచి చాలా సంవత్సరాలు అతను ఇండస్ట్రీలో డాన్స్ స్టార్ట్ చేసిన నుంచి పరిచయం ఉంది. క్రికెట్ మ్యాచ్ ఆడుతాం, డాన్స్ కూడా చేస్తాం, అన్నీ చేస్తాం అతనితో. అంటే మీరు ఆయన గాజువాకలో ఎట్లాగా? గాజువాక మీ సెలబ్రిటీ టీమ్ అనమాట. క్రికెట్ కూడా ఆడతాడు. అన్ని పండు మాస్టర్ ఆల్రౌండర్ కూడా. క్రికెట్ కూడా ఆడతాడు బాగానే. క్రికెట్కి సంబంధించి ఆయన బ్యాటింగ్, బౌలింగ్, కీపింగ్ ఇట్లా ఉంటుంది కదా. ఇందులో ఫెమిలియర్ అంటే మీరు చెప్పినంత వరకు ఆయన క్రికెట్ అభిమానిగా ఎవరికి తెలియదు. ఒక డాన్సర్గా ఫెమిలియర్. బట్ క్రికెట్ ఆడతారని మీరు చెప్తున్నారు. గాజువాకలో నా చిన్నప్పుడు కూడా జింక్ టీం అని ఇట్లా ఉండేవి. అట్లాగే ఆ టీం పేరు ఏంటంటే, ఏ టీంలో ఆయన ఎక్కువగా పార్టిసిపేట్ చేసేవారు? అది సెలబ్రిటీ టీం అండి. సెలబ్రిటీ టీంలో అతను ఆల్రౌండర్ అనమాట. బ్యాట్స్మెన్, బౌలర్ రెండు. శ్రీనివాస్, మీరు కూడా ఉన్నారు కదా. మీకు పండు గారితో ఎట్లాంటి రిలేషన్ ఉంది? ఇప్పుడు ఆయన చూడడానికి కూడా మీరు వచ్చారు కదా. మంచి డాన్సర్ సార్, అందరూ డాన్సర్సే. బట్ పండుగ అనేది మంచి కమెడియన్. చాలా బాగా ఎంటర్టైన్ చేస్తారు. డాన్స్ అలాగే డాన్స్ మీకు తెలిసిందే. అందరికీ బాధాకర విషయం. చాలా ఫీల్ అవుతున్నాం. మిస్ అవుతాం చాలా. ఒక 1 year అలా రికవర్ అవ్వడానికి మిస్ అవుతాం. ఆయన్ని మేము మిస్ అవుతాం అంతే. మేము మిస్ అవుతుంటే ప్రజలు ఇంకా గట్టిగా మిస్ అవుతారు. ఓకే, ఇప్పుడు డాక్టర్ గారు నిన్న చెప్పారు, ఈ రోజు కూడా మాట్లాడాం. ఒక 6 monthsలో ఆయన మీకులాగే డాన్స్ చేసే స్టేజ్కి అది ఒక రకంగా హ్యాపీనెస్ అనిపిస్తుందా? చాలా హ్యాపీనెస్ సార్. ఎక్కువ ప్రమాదం కాకుండా కొంతవరకు అయింది. 6 monthsలో రికవర్ అవుతారు. బట్ మా వరకు చేరుకోవడానికి ఒక 8 months 10 months వరకు పట్టచ్చు. సో అది అమ్మా, మీరు కూడా వచ్చారు కదా. పండు గారితో ఎట్లాంటి రిలేషన్ ఉంది? అట్లా యాక్సిడెంట్ అనేది ఎవరికైనా బాధాకరం. ఒక మంచి భూమిలోకి వచ్చారు. ఇంకా షార్ట్ టైంలో ఒక ఆంధ్రప్రదేశ్ కూడా ఒక మంచి నేమ్ వచ్చే పరిస్థితి. ఇట్లాంటప్పుడు అవడం ఎలా అనిపించింది? నేను విషయం తెలిసిన వెంటనే పండు గారికి మాకు మంచి బాండింగ్ ఉందండి. కానీ ఇలా అవుతుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. కానీ ఇప్పుడు తనకి ఎటువంటి ప్రాణాపాయం లేదు. తొందరగా రికవరీ అవుతారు. మళ్ళీ ఆయన అనుకున్న స్థాయిలోకి ఆయన వెళ్తారని అయితే నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఎందుకంటే ఆయనకి కాన్ఫిడెన్స్ ఉంది. సో ఆయన ఎంత ప్రాబ్లం పడినప్పటికీ కూడా చాలా ధైర్యంగా ఉన్నారు. ఆ ధైర్యం ఉండడం అనేది చాలా గొప్పతనం.